అందరికీ నమస్కారం అండి. ఇవాళ విషయం ఏమిటంటే, కర్మ అనేది ఉందా అనే విషయంపై మనం ఇవాళ మాట్లాడుకుందాము. కర్మ అనేది నిజంగానే ఉందా? అది ఏ విధంగా ఉంటుంది? ఆ కర్మని మనం ఎలా తెలుసుకోవాలి? ఆ కర్మని మనం ఎలా తీసేసుకునే ప్రయత్నం ఎలా చేయాలి అని మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కర్మ అంటే ఏమిటి అని ఒకలాగా అనిపించవచ్చు కొంతమందికి. అంటే కొంతమంది తలరాత అని అనుకుంటారు కదా. కొంతమంది ఇదేమి కర్మరా అని అనుకుంటారు బాధ వచ్చినప్పుడు. కానీ కర్మ అనే పదానికి మనం వింటూనే ఉంటాం కదా, సత్కర్మ దుష్కర్మ అని. అలా సత్కర్మకైనా కర్మ అనే పేరే వస్తుంది, దుష్కర్మకైనా అలా కర్మ అనే పేరే వస్తుంది. అలా కర్మ అనే పదానికి చెడుగా తీసుకోకుండా మనం కర్మ అనేది ఒక పదం, అది రెండింటికి సంబంధించినది. మంచి చెడు రెండు కలిసిన ఒక పేరు అని కూడా చెప్పుకోవచ్చు. తలరాత అన్నా కూడా మనం బాగున్నప్పుడు ఒకలాగా, అలాగే బాగులేకపోయినప్పుడు ఒకలాగా అనేదాన్ని రెండింటిని తలరాత అని కూడా అనుకుంటాం కదా. అలాగా మనం చెప్పుకునే పదం ఏమిటంటే కర్మ అనే దానిపైన మనం చెప్పుకునేది. కర్మ అనేది మనుషులకైనా, జంతువులకైనా, పక్షులకైనా, ఏ జీవికైనా ఉంటుంది అండి. ప్రతిదానికి కర్మ లేకోకుండా ఉండదు. అది మంచి అయినా చెడు అయినా. మనం ఉదాహరణకి ఒక జంతువుల్ని చూసుకుంటే, మనం చుట్టూ ఉండే జంతువుల్ని, మన చుట్టుపక్కల పెరిగే జంతువుల్ని, అంటే ఏవైనా కానీ మనకు దగ్గరగా ఉన్నవి కానీ, పక్షులు, కోళ్ళు, పిల్లులు, కుక్కలు, ఇలాంటివన్నీ మనం పెంచుకునేటివైనా సరే, బయట పెరుగుతున్నటివైనా సరే, వాటికి కొన్ని కర్మలు ఉంటాయి. మనుషులకైనా మనకి కొన్ని కర్మలు ఉంటాయి. మనుషులకు కూడా ఉన్నవి అందరికీ తెలుసు. కానీ మనుషులని అనుకుంటారు కర్మలు అనేవి మనుషులకు మాత్రమే వస్తాయి అని అనుకుంటారు. కానీ జంతువులన్నింటికీ, పశువులు, పక్షులు, జీవరాశులన్నింటికీ కర్మ అనేది దైవం అన్నిటికీ సమానంగానే ఉంచుతాడండి. ఎందుకంటే చేసిన కర్మ అనుభవించితేనే పోతుంది అని అంటారన్నమాట. అది మనిషి జన్మలో చేసింది మరొక జన్మ ఎత్తి ఆ జంతువులోనైనా పోవచ్చు. మనిషి జన్మలో మనిషి చేసిన ముందు జన్మల పాపమైనా మనిషి జన్మలోనైనా ఇంకా ఉంటే మనిషి జన్మలోనైనా పోవచ్చు. ఇలా కర్మ అనేది ఖచ్చితంగా జంతువులకి, పక్షులకైనా ఉంటుందండి. నేనైతే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అంటే దానం చేసినది, వాటికి పెట్టినది ఏదైనా చెప్తే పుణ్యం కూడా పోతుంది అంటారు కదా. ఇలా నా వరకు అయితే పాపం వద్దు, పుణ్యం వద్దు, నేను నా ఖాతాలో సున్నా చేసుకొని ఇక జన్మలు లేవు అన్నట్లుగా అనుకుని నేను మీకు చెప్తున్నాను. కాకులకి మేము ఉదయమే అవి మిక్చరు, చపాతి, పాలు, పెరుగు, అన్నము, చిత్రాన్నము ఇలా ఏవి పెట్టినా ఉదయాన్నే 6 కల్లా వచ్చేసి తింటూ ఉండేటివండి కాకులన్నీ. ఇలా ఎన్నింటినో పెడుతూ ఉంటే ఉదయాన్నే వచ్చి అవి పిలిచి మరీ పెట్టమని అడిగేటివండి ఆ కాకులు. అలా వచ్చే వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా కర్మ అనేది ఉంటుంది. ఒకటి
కన్ను లేక బాధపడుతూ ఉంటే ఇంకొకటి కాలు లేక బాధపడుతూ ఉండేది. ఇంకొకటి రెక్క సరిగ్గా లేకపోతే ఇంకొకటి వేరేలాగా. అలాగా ఎన్నింటికో బాధలు ఉంటాయి పక్షులకైనా సరే. అలాగే ఇలా చెప్పడం వల్ల పుణ్యం పోతుంది అని అంటారు కదా. గరికపాటి గురువుగారైనా ఏదైనా పాపం చేసింది చెప్పినా పోతుంది, పుణ్యం చేసింది చెప్పినా పోతుంది. అలా చెప్పినందుకు పోయినా పర్వాలేదు అని నేను అనుకుంటున్నాను. 2 సున్నా కావాలనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక జన్మ వద్దు అనే విషయంగా అన్నమాట. ఎందుకంటే మళ్ళీ జన్మలెత్తినా ఇవే కర్మలు తప్పవు కదా. అలాగా భగవాన్ రమణులు అంటారు కదా, ఏది చేస్తే బాధ రాదో అది చేయడమే తెలివి అని. అలాగా మనం జ్ఞానంతో తెలుసుకొని మనం పూర్ణం అవ్వడం. ఇందాక 0 అన్నాను కదా, రెండింటి సంఖ్య లేకుండా ఆ 0 రూపం వచ్చేసి మనకు పెద్దలు పౌర్ణిమ అంటారు కదా. అలాగా ఆత్మ అసంపూర్ణం కాదన్నట్లు పూర్ణంగా అయిపోవడమే మనం లక్ష్యంగా పెట్టుకుని పూర్ణమైపోయి పూర్ణమే 0 అన్నట్లుగా సంఖ్యను తీసుకొచ్చారు కదా. అలాగే మేము పెంచుకునే కోళ్ళు కూడా ఉన్నాయండి. ఒకప్పుడు చిన్న కోడి పిల్లలను చూస్తే ఒక తల్లి కొన్ని పిల్లలు ఉంటే అప్పుడు ఒక 2 నెలల పిల్లలు అయ్యాయి అవి. అప్పుడు వచ్చేసి అది కర్మ ఏమిటి బాగా గమనించుకుంటే అక్కడ నాకు ఒకరోజు బాగా అర్థమైందండి. అవి మా ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండేవి. అప్పుడు 2 కోడి పిల్లలు ఎటువైపో వెళ్తే ఇంకొన్ని ఎటువైపో వెళ్తే 2 కోడి పిల్లలు ఒక దగ్గర కొంచెం అటు ఇటుగా ఉంటే ఒక కోడి పిల్ల ఏమో దానికి ఆహారంగా ఏదో చీమనో ఏదో తీసుకొని అలా కొరికి వదిలేసింది. వదిలేసిన వెంటనే దానికి రెక్కలో ఏదో నవ్వ పెడుతోందని కొరికి పక్కన వేసినందువలన ఆ రెక్కలో నవ్వ పెట్టినందుకు అది వెంటనే అది రెక్క వైపు ముక్కుతో గీరుకోవడం లోపల ఇంకొక కోడిపిల్ల వచ్చింది కదా. ఇది పొడిచిన ఆ చీమను ఏదో ఆహారంగా పక్కనున్నది తినేసింది. అంటే ఆ క్షణమే దానికి ఆ రెక్కలో నవ్వ పెట్టాలా, అది గీరుకోవాలా, దాన్ని చంపి దీనికి వదిలేయాలా, ఇలా ఎంత సూక్ష్మంగా ఉంటాయి ఒక్కొక్కటి గమనించితే. నాకు ఆ రోజు అనిపించిందండి, ఇలా ఉంటుందన్నమాట. ఒకరికి రాసిపెట్టిన కర్మ వాళ్ళది అది చేసిన తర్వాత అవతల వారికి రాసి పెడితే ఆ కర్మ వల్ల అవతల వారికే వెళ్తుంది అని. అంటే క్షణకాలంలో ఎన్నైనా మార్పులు జరగచ్చు ఈ కర్మ ఫలితం వల్ల అన్నట్లు ఆ రోజే అనిపించిందండి నాకు ఒక విషయము. ఇలాంటి పక్షులకు కానీ ఇలా వాటికి ఎన్నో కర్మ ప్రారంధం అనేది ఈ కర్మ రూపంలో మనం చూస్తూనే ఉంటాము. కొన్నింటిని మీరు కూడా చూసే ఉంటారు చుట్టుపక్కల. వాటికి కాలు లేకో కన్ను లేకో ఇలా. మనుషులకైతే ఇంకా చెప్పనక్కర్లేదు కదండి. మనం ఎన్నెన్నో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా మనుషుల్ని మనం బాగా గుర్తుపెట్టుకునేది, అయ్యో కాలు లేదు, ఒకరికి కన్ను లేదు అనే విషయం మనం చూస్తూనే ఉంటాము. బాగా ఆలోచించితే మనకు జంతువులకి పక్షులకైనా ఇలా కర్మ ఉన్నది అని మనం పరిశీలనగా ఇలా మనం తెలుసుకున్న తర్వాత అయినా ఈ ఆధ్యాత్మికంలో ఖచ్చితంగా మనకు గమనించడం మొదలు పెడితే ఆ కర్మ ఏమిటి అనేది బాగా ప్రతి ఒక్క అణువు మనకి స్పష్టంగా అర్థమవుతూ వస్తుందన్నమాట. ఇప్పటి నుంచైనా ఒకవేళ మీరు గమనించడం మొదలు పెడితే ప్రతి చీమ, దోమ, పక్షి, పశువు, ఆవులు
వాటికి ఏవైనా కర్మ ఉన్నది. మనం ఒక్కరమే అనుభవించటం లేదు కర్మ. వాటికి కూడా కర్మ అనేది ఉంది అని మనం అర్థం చేసుకుంటే మనకి బాధ అనేది తగ్గిపోతుంది. ఈ కర్మ ప్రారంధము, కర్మ మనకే అనే బాధ నుంచి మనకు తగ్గడం మొదలవుతుంది. మనకి కర్మ గురించి అర్థం అవడం మొదలవుతే మనకు ఈ బాధ నాకే వస్తుంది అనే ఈ బాధ ఉండదు. ఇదేమి కర్మరా భగవంతుడా అని తల బాదుకునే ఆ స్థితి కూడా మారిపోతూ ఉంటుంది. ఈ కర్మలు నాకే వస్తున్నాయి అని అనుకోవడం కన్నా అన్నిటికీ ఉన్నది ఈ కర్మ. అన్ని జీవరాశులకు ఉన్నది ఈ కర్మ. ఆ జీవరాశులలో నేను ఒక జీవాన్ని. ఆ జీవానికి నాకే వస్తున్నాయని అనుకోవడం దేనికి? ప్రతి దానికి కర్మ ఉంది అని అర్థమవుతే మనకి ఆ బాధ ఉండదు, తొలగిపోతుంది. ఆ కర్మని తొలగించుకోవడం ఎలాగా అంటే ఈ విధంగానే ఆ చేసినది ఏదైతే ఉంటుందో అది తిరిగి రావడమే ఈ కర్మఫలము. మనం చేసేటప్పుడే మనం జాగ్రత్తగా ఆ కర్మఫలం అనేది సత్కర్మలాగా, అంటే ఒకరికి చెడు చేయకుండా, మంచి చేయకపోయినా చెడు చేయకపోతే అది కర్మగా ఉండదు కదా, ప్రతిగా మారదు కదా. అలాగా మంచి చేసినా మంచి తిరిగి వస్తుంది. మంచి కర్మ అంటే సత్కర్మగా చేస్తే సత్కర్మ మనకు తిరిగి మంచినే పంచుతుంది. అలాగే దుష్కర్మ చేసినప్పుడు అది సృష్టిలోకి సత్కర్మ కాకుండా దుష్కర్మ వెళ్ళినప్పుడు తిరిగి అది బాధగా మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ కర్మే మనకు బాధలుగా ఇలా మనం పడుతున్న ఈ కష్టాలు, కర్మలు. అందుకని మనం జాగ్రత్తగా ప్రతి పని ఒక సత్కర్మగా, ఒక మంచి పనిగా చేసుకుని ఇది చేస్తే తిరిగి వస్తుంది అనే ఎరుకతో మనం చేయగలిగితే ప్రతి పనిని, అది ఇప్పుడు కంటికి కనిపించకపోవచ్చు, ఇప్పుడు చేసింది మరలా తిరిగి రాక మానదు, అదే కర్మగా వస్తుంది. ఈ విషయం మీదనే మనం జాగ్రత్తగా ఉండి మనం ప్రవర్తించగలిగితే ఆ ప్రవర్తన మనం గుర్తుపెట్టుకుని ఇది కర్మ ఫలితమే, తిరిగి వస్తుంది, ఇది చేయడం వల్ల తిరిగి వస్తుంది అనే గుర్తు ఉంటే ఖచ్చితంగా మనకు ఇక ఇదే విషయం ప్రతిరోజు ప్రతి నిమిషం గుర్తు పెట్టుకుంటే అది కర్మలు మనం చేయకపోగా చెడు కర్మలు ఇది తిరిగి వస్తుందని గుర్తు ఉండడం వలన ఇక ఎవరికి ఏది చూసినా కర్మ ఫలితాన్ని అది చేసినందువలనే తిరిగి వచ్చింది వారికి. ఒకవేళ జంతువులకు చూసినా అది చేసినది తిరిగి వచ్చింది ఆ జంతువులకి. అలా జంతువులనే కాదు మనకు కూడా తిరిగి వస్తుంది అని ఈ సృష్టిలో మనం ఈ ప్రపంచంలో వాటిని చూస్తూ ఉన్నప్పుడల్లా అది గుర్తుకు వస్తే అంతే, ఇక మనకి కర్మ బాధ తొలగిపోతుంది. బాధ ఉంటుంది కానీ ఆ బాధ తొలగిపోయే తగ్గిపోతుందన్నమాట. ఆ బాధ తగ్గుతూ ఉంటుంది. ఓహో చేసినదే కదా మనం చేయకపోతే మనకి ఇది రాదు కదా. ఒకవేళ ఎవరైనా దుష్కర్మ వారు చేసుకుంటూ ఉంటే అది మనకు బాధ కలిగించవచ్చు, కానీ మన బాధ తాత్కాలికంగానే ఉండిపోతుంది. వారికి దుష్కర్మ మన పట్ల చేసిన వారికి తిరిగి మళ్ళా లభించక మానదు, ఆ కర్మ తిరిగి వస్తుంది అని మనం బాధపడినా కూడా ఆ క్షణం ఇలా ఆలోచించగలిగితే వారికి తిరిగి వస్తుంది. మన పట్ల ఇలా చేశారు కాబట్టి తాత్కాలికంగా ఆ బాధ ఉన్నా సరే వారికి తిరిగి వస్తుందని మనల్ని మనం ఎరుకకి తెచ్చుకుని ఉంటే బాధ తొలగిపోతుంది. ఈ కర్మ అనేది మనకు ఉండదు, ఆ క్షణం మాత్రం ఉండొచ్చు,
తర్వాత ఉండదు ఈ కర్మ ఫలితం అనేది. అలా మనం ఇలా మెరుగుపడుతూ ఉంటే ఈ కర్మ ప్రారంధము కర్మ అనేది కర్మను తొలగించుకోవడం అనేది మనకు ఈ విధంగా కర్మను తొలగించుకోవడము కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడం అనేది ఈ విధంగా మనం ప్రాక్టీస్ కానీ లేదా సరళం అవ్వడం కానీ లేదా సాధన చేయడం కానీ ఈ విధంగా మనకి ఏదైనా సరే బాధ తగ్గించుకోవడమే మన భగవాన్ చెప్పినట్లు ఏది చేస్తే బాధ రాదో అలా ఉండడమే తెలివి అన్నారు కదా రమణులు. అలాగా ఏ సత్కర్మ కానీ చేయడమా దుష్కర్మ చేయడమా అనేది మనమే ఎరుకతో ఉండి ఆలోచించడం వల్లే మనకి బాధలు రావాలా లేదా మనకి కర్మ తిరిగి రావాలా లేదా అనేది మనమే నిర్ణయించుకోవచ్చు.